బాలు అయితే ఇంకా రేపు ఫర్నిచర్ ఓపెనింగ్ కదా, ఎవరిని తీసుకెళ్ళి ఓపెనింగ్ చేయాలి అంటే అప్పుడు ఇంకా అందరూ మాట్లాడుకుంటే, ఎవరో ఎందుకురా, నీకు నీ విషయం నీ ప్రతి తప్పుని కప్పిపుడుతూ వస్తుంది కదా, అమ్మని చేయని చెప్పని అంటూ ఉంటే ఇంకా తనైతే ఇంకా తన పేరు కూడా చెప్పకుండా అయితే మీనా అయితే ఇంకా బాలు నోరైతే మూసేస్తుంది. అప్పుడు ఇంకా ఇంకా సత్యమయ్య అయితే ఇంకా తన నోటితో చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఇంకా మనోజ్కి అయితే అసలు ప్రభావతి పేరు పెట్టడం కానీ ఇంకా ప్రభావతితో చేపిస్తే ఇంకా అది కూడా కలిసి రాదు నాకు అని చెప్పన్నట్టుగా తన మనసులో ఉంటుంది. ఇంకా వీడేమో ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి వీడు అంటే వీళ్ళు ఈ మీనా బాలు ముందు నా పరువు తీయాలని చూస్తున్నాడా అని ప్రభావతి అనుకుంటుంది. ఇంకా ఓపెనింగ్ అయితే ఇంకా ప్రభావతి చేతుల మీదుగానే అయితే అయిపోతే ఇంకా శృతి వాళ్ళ అమ్మాయి అయితే ఒక సోఫా సెట్ అయితే బుక్ చేస్తుంది. ఫస్ట్ కదా ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పని ఇంకా 1.5 లక్షలు పెట్టి తను తీసుకుంటుంది. ఇంకా మీనా వాళ్ళైతే ఒక మిక్సీ తీసుకుందామని చెప్పని మిక్సీ అయితే తీసుకుంటారు. నీ స్థాయికి ఇదే ఎక్కువ, అందుకే నువ్వు దీన్ని తీసుకుంటే ఎంత, తీసుకోపోతే ఎంత. అదే శృతి వాళ్ళ అమ్మ చూడు 1.5 లక్షలు పెట్టి సోఫా సెట్టే కొనింది, అది అలా ఉండాలి అని చెప్పని అంటూ ఉని ఇంకా మీనా అని అందరి ముందు తన పరువు తీస్తూ ఉంటే ఇంకా బాలుకు అయితే చాలా కోపం వస్తుంది. ఇంకా వచ్చిన తర్వాత అవును ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు చేయాలి, నా భార్య కష్టపడి రూపాయి సంపాదించుకొని తన మిక్సీ కొనుక్కుంది, అది కూడా ఎవరి కోసం, మీ అందరికీ వండి పెట్టడం కోసము, అంతేకాని సోఫాలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టవు కదా, మీకు తిండి పెట్టవు కదా అని చెప్పి నేను అనేటప్పటికీ ఏంట్రా ఇక్కడ కూడా నీ భార్యని నువ్వు సపోర్ట్ చేసుకొని వస్తున్నావా అంటే ఎక్కడైనా నా భార్యని నేను సపోర్ట్ చేసుకొని వస్తా, ఎందుకంటే తను తప్పు చేయదు కాబట్టి అని అనేటప్పటికీ చూసారా వాడు ఇక్కడ కూడా నన్ను ఎలా చేస్తున్నాడంటే అవును తను మాట్లాడేది నిజమే కదా, తన భార్య గురించి అంటే తను ఒప్పుకోడు.